హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఏపీ ప్రభుత్వం నుంచి అయితే జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 22వ తేదీ వరకు అయితే ఉందన్నమాట. ఇక్కడ పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసి 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్లన్నీ అవుట్సోర్సింగ్ అన్నమాట. నెలకు 15,000 అయితే పే చేస్తారన్నమాట. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెలకు మీకు 15,000 అయితే పే చేస్తారన్నమాట. బయో స్టాటిస్టిక్స్ ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. నెలకు 21,000 అయితే మీకు పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. బయో స్టాటిస్టిక్స్ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలన్నమాట. BA మ్యాథ్స్ ఎకనామిక్స్ ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే SC ST BC EWS 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years ఏజ్ రిలాక్సేషన్ ఏ క్యాస్ట్ వాళ్ళకైనా. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఏజ్ రిలాక్సేషను. నెక్స్ట్ ఫీ చూసుకున్నట్లయితే OC వాళ్ళకి 500, SC ST BC EWS వాళ్ళకైతే 300 పే చేయాలన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే మీ మార్కుల ప్రకారం అయితే సెలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ సంవత్సరంలో ఏ ఎడ్యుకేషన్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటారు దాని ప్రకారం అయితే మీకు 75 మార్కులు దానికి వేస్తారన్నమాట. నెక్స్ట్ 15 మార్కులు వచ్చేసి ట్రైబల్ ఏరియా వాళ్ళకైతే 2.5 మార్క్స్ వేస్తారన్నమాట. రూరల్ ఏరియా 2 మార్క్స్ ఉంటుంది. తర్వాత అర్బన్ ఏరియాస్ వాళ్ళకైతే 1 మార్కే ఉంటుంది. ఇలా అయితే మీకు సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. కింద వాట్సాప్ ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు పెట్టి ఉంటాను. వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీరు PDF డౌన్లోడ్ చేసుకొని దాన్ని సబ్మిట్ చేసి ఇక్కడ కనబడుతున్న అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పోస్ట్ అయితే వేయాలన్నమాట. గాయ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరలా రావడానికి మీరు లైక్ అయితే చేయాలన్నమాట.